శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. నేను చేసినటువంటి ఒక వీడియోకి పాపం ఎవరో ఆస్తికుడో, నాస్తికుడో లేదంటే ఎర్రటి పుష్పమో మరెవరో తెలియదు కానీ ఆయన ఒక కామెంట్ పెట్టాడు. ఏమిట్రా ఈ కామెంట్ అంటే ఒకసారి చూడండి, మీరు కూడా కామెంట్ కింద చదవండి. అదనమాట. అంటే బ్రాహ్మణులు యుద్ధం ఎప్పుడైనా చేశారా? మీరేమైనా యుద్ధాలకు వెళ్ళారా అంటాడు. ఒరే పిచ్చినా పుత్ర, బ్రాహ్మణులు యుద్ధం చేసిన దాఖలాలు నీకు తెలియకపోతే నీకు తెలియదని చెప్పు. పరశురాణ వాడు బ్రాహ్మణుడు. తెలుసా నీకు ఆ విషయం? తెలియదు. మనకెందుకు తెలుస్తుంది? మనం చదివితేగా తెలియదు అనడానికి. 21 సార్లు భూమండలాన్నంతా కూడా తిరిగి ఎవరెవరైతే అధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నరికేశాడు ఆయన అన్నమాట. దాని తర్వాత ద్వాపర యుగంలో వచ్చేసరికల్లా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కౌరవులకి, పాండవులకి యుద్ధనీతి నేర్పింది కూడా వాళ్ళు బ్రాహ్మణులే అనమాట. కృష్ణుడికి యుద్ధం నేర్పాలా అంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆయన యుద్ధం నేర్పక్కర్లేదు. కానీ ఆయనకు గురువు ఎవరయ్యా అంటే సాందీపుడు, ఆయన కూడా బ్రాహ్మణుడే. అర్థమవుతుందా? కలియుగంలోకి వస్తావా? మాధవరావు పేష్వా, బాజీరావు పేష్వా, హేమచంద్ర విక్రమాదిత్య, పుష్యమిత్ర శుంగ, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వీళ్ళందరి గురించి తెలియదు కదా నీకు? ఒకసారి గూగుల్ చేసి చూసుకో, వాళ్ళు ఏ క్యాస్టో తెలుస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకున్నావు కదా నువ్వు. మీ బ్రాహ్మణులు యుద్ధం చేయగలరా, ఏం చేయగలరా అంటే సమయం వచ్చింది అంటే కండువా నడుము కట్టుకుని గండ్రగొడ్డల చేతిలో పట్టుకుని నరికిన రోజులు ఉన్నాయి. వాళ్ళకే మళ్ళీ మేము పూజలు చేసి పరమేశ్వరుని ఆరాధించి ఆ ఫలితాన్ని వాళ్ళకి అందించిన రోజులు కూడా ఉన్నాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడామంటే నాలిక తెగ్గొస్తా. ఇది ఓన్లీ ఈ కామెంట్ పెట్టిన వాడి గురించే మాట్లాడట్లా. ఇలా మీరు బ్రెయిన్లో పెట్టుకున్నారు చూసారా, మీరు అది చేయలేరు, మీరు ఇది చేయలేరు అని, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నా. కాబట్టి ఎవడెవడైతే బ్రాహ్మణులు తక్కువగా చూసి మాట్లాడుతున్నాడో వాడందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. షేర్ చేస్తారా లేదంటే రీపోస్ట్ చేస్తారా? కింద ఏ కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీకేమీ ఇబ్బంది లేదు. మీరు బూతులు మాట్లాడడం తప్ప ఇంకోటి ఏం చేయరుగా. వాస్తవానికి పాయింట్ ఉండదు మన దగ్గర. కాబట్టి మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తా. జై శ్రీరామ్, జై పరశురామ్, శ్రీమాత్రే నమః.